ఏంటండి? ఎందుకు ఏడుస్తున్నారు? నేనింక బ్రతకలేను మేడం. నా వల్ల కాదు. అయ్యో! ఏమైందండి? మా ఆయన ఈ నరకం నేనింక పడలేను మేడం. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు మేడం. నన్ను క్షమించండి. నేను నా బిడ్డ ఏ విషమో తాగి చనిపోతాము. ప్లీజ్ అలా ధైర్యాన్ని కోల్పోకండి. చావు దేనికి సొల్యూషన్ కాదు. నాకు వేరే దారి కనిపించడం లేదు మేడం. అయ్యో! నేను ఇప్పుడే వస్తున్నాను, ఆగండి. మీకు అండగా నేనుంటాను, సరేనా? ఉంటాను మేడం. మీకోసమైనా నేనుంటాను మేడం. నా కూతురు కోసమైనా బ్రతికుంటాను. అత్తయ్య, హర్ష గారు, నేను అర్జెంటుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. తను బాగా భయపడుతుంది కదా. సరే పదండి వెళ్దాం. మళ్ళీ మీరెందుకండి? నీకు తోడుగా ఉంటాడమ్మా. వద్దత్తయ్య, నేను లాయర్ని కదా, తను నా క్లయింట్. మళ్ళీ ఈయన వస్తే తను ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. నేను చూసుకుంటాను. సరేనండి, ఏదైనా అవసరం పడితే వెంటనే నాకు కాల్ చేయండి, ఓకేనా? జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య. ఎస్ ఎస్ మంగ వెళ్ళిపోయింది. ఏ నా ప్లాన్ సక్సెస్ అయింది. నేనే గెలిచాను. ఏ ఏ ఏ ఏ ఏ అమ్మయ్యా. నువ్వెప్పుడొచ్చావు ప్రసాద్? నువ్వు భరతనాట్యం మొదలుపెట్టినప్పుడు. పాప వెళ్ళిపోతే అంత సంతోషం ఏమిటి నీకు? అనవసరమైన మంద ఇంట్లో ఎందుకు? అంటే కావాలని పంపించేశావా? సీతలు వెంకి వెళ్ళిపోతే ఆ పిల్లని ఎవరు చూసుకుంటారు? అయినా ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి, అందుకే పంపించేశాను. పాప వెళ్ళిపోతుంటే ఎందుకో బాధగా అనిపించింది భువన్. ఒక పని పిల్ల గురించి బాధపడ్డవెందుకు ప్రసాద్? ఆ పాపని ఎప్పుడూ నేను పని పిల్లలా చూడలేదు. ఆ పాపను మొదటిసారి చూసినప్పుడే మనసుకెందుకో దగ్గరగా అనిపించింది. పైగా ఎంతో ప్రేమగా తాతయ్య అనిపించింది. ఆ పిలుపు వినగానే తను నిజంగా నా మనవరాలేమోననిపించింది. అడ్డమైన పిల్లలు నీకు మనవరాళ్ళు ఎలా అవుతారు ప్రసాద్? లేదు కోన, ఆ పాపలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆ చిన్న వయసులోనే ఎంతో సంస్కారం, పెద్దలంటే గౌరవం, ప్రేమ, అవన్నీ చూస్తుంటే ఒక్కోసారి తను పనిపిల్ల కాదేమో, ఏ ఉన్నత కుటుంబానికి చెందిందేమో అనిపిస్తుంది. నేను చెప్పానా అది పని పిల్ల కాదు, ఆ దివ్య పిల్ల అని? అందుకే దానికి అన్ని మంచి బుద్ధులున్నాయి. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఆ టాపికే తీసుకొస్తావా? అది మర్చిపోబోనా? ఆ పాప ఎవరి పిల్లయితేనే నా మనసుకు దగ్గరైంది. తను వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది. నీకేమో పిల్లలంటే పిచ్చి, ఆ హర్షాబాబేమో త్వరగా పిల్లల్ని కనడు. ఒక పని చేయి ప్రసాద్, వెంటనే దీపుకి పెళ్లి చేసేద్దాం. వాళ్లే మనకు మనవన్నో మనవరాల్లో ఇస్తారు. అవసరం లేదు, అందుకు మన పెదబాబు కోడలు ఉన్నారు. త్వరలోనే ఇంటికి మనవడో మనవరాలో వస్తారు. అంటే దీపుకి పెళ్లి చేయవా ప్రసాద్? చేద్దాం, దానికి తొందరే ఉంది. అన్నట్టు నా ఫోన్ ఏమైనా చూసావా? ఆఫీస్ రూమ్లో ఛార్జింగ్ పెట్టుంది. మర్చిపో. ప్రసాద్ మెల్లమెల్లగా హర్ష దివ్యపై మగ్గు చూపుతున్నాడు. ఏదో ఒకరోజు సుమిత్రకని తన మొదటి భార్యగా ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అలా జరగకూడదు. ప్రసాద్ మనసు విరిచేయాలి.
తన దృష్టి నుంచి దివ్య, హర్ష, సుమిత్రక్కల్ని తప్పించాలి. మమ్మీ, ఏమైంది? వెంకీ సీతాలతో మంగ లేదు. ఎక్కడికి వెళ్ళింది? తన చెల్లెలు వచ్చి మంగని తీసుకెళ్లిపోయిందని సీతాలు చెప్తుంది. అంత అబద్ధం. మంగను ఆ చారు కేసు తీసుకెళ్ళుంటాడు. చారు కేసునా? వాడెవడు? మీ వదిన గారి అన్నగారి పిఏ. తనెందుకు తీసుకెళ్తాడు? మీ వదిన తన అన్నయ్యకి చెప్పుంటుంది, అతగాడు తన పిఏకి చెప్పుంటాడు. అంటే మంగ సేఫ్ గా వదిన వాళ్ళ అన్న ఇల్లు చేరిందనమాట. అందుకేగా మంగ వెళ్ళిపోయినా మీ అన్న, వదిన, పెద్దమ్మ అంతా హ్యాపీగా ఉన్నారు. అదే నిజమైతే మంగ వదిన కూతురని మనం ప్రూవ్ చేయొచ్చు కదా మామ్. అందుకే మంగని బయటికి పంపించేశాను. మంగ దివ్య వాళ్ళ అన్నయ్య ఇంటికి చేరుకుంటే మంగ దివ్య కూతురే అని మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. వెంటనే ఇంట్లో నుంచి గెంటేయచ్చు. అయితే వెంటనే వదిన వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళి అక్కడ మంగ ఉందో లేదో చూసిరానా? అందుకు ఇంకా టైం ఉంది, వెయిట్ చేయి. రండి మేడం, రండి. నరకం లాంటి నా బ్రతుకుని చూడండి. మీ ఆయన ఎక్కడున్నాడు? బెడ్రూమ్ లో ఉన్నాడు మేడం. అది కూడా లోపలే ఉంది. ఇద్దరు కలిసి కులుకుతున్నారు మేడం. ఛ, తనని ఏకంగా ఇంటికి తీసుకొచ్చాడా? ఈ రోజే కాదు మేడం, ప్రతిరోజు ఇదే తంతు. ఎప్పుడు విడాకులు ఇస్తావని వేధిస్తున్నాడు మేడం. ఛ, ఊరుకో 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 అమ్మ, ఊరుకో ఊరుకో. ఇదిగో, నువ్వు ఒక పని చెయ్యి. బెడ్రూమ్లో నుండి ఇద్దరిని బయటికి పిలవండి. వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళ నోటితోనే చెప్పించండి. నేను చాటుగా ఉండి అదంతా వీడియో తీస్తాను. అడ్డంగా దొరికిపోతారు. అలాగే మేడం. నేను చెప్పినట్టు చెయ్యి. ఏమండి? ఏంటండి ఈ డిస్టర్బెన్స్? దానికి ఇందాక 2 చెంపలు వాయించినా సిగ్గు రాలేదు. దాని సంగతి చెప్పొస్తానుండు. ఏమండి? ఏంటి ఇందాక చెంప చెల్లు మనిపించినా సిగ్గు రాలేదా? మళ్ళీ డోర్ కొడుతున్నాం. నాకు నా బిడ్డకి అన్యాయం చేయకండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ అండి. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీకు పిండం పెడతాను. నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తాను. కట్టుకున్న దాన్ని నేనుండగా పరాయి దాన్ని ఇంటికి తీసుకొచ్చి దాంతో కులుకుతున్నారే, ఇది మీకు ధర్మమేనా? నిన్ను ఏంటి ఏంటి వాగుతున్నావు? నా ఇష్టమే, నువ్వు నాకు నచ్చలేదు. నిన్ను చూసి చూసి మొహం మొత్తింది. నిన్ను వదిలేయాలనుకుంటున్నాను, దీన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే రోజు తాగొచ్చి నిన్ను తంతున్నాను. నీకు విడాకులిచ్చి దీన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు విడాకులు ఇవ్వకపోతే నిన్ను చంపైనా సరే దీన్ని పెళ్లి చేసుకుంటాను. నీ దిక్కున చోట చెప్పుకోపో. ఏమండి, నేను మీకేం తక్కువ చేశాను? నాకెందుకు విడాకులు ఇస్తున్నారు? వద్దండి, మీకు దండం పెడతాను. నాకు నా కూతురికి అన్యాయం చెయ్యొద్దు. ఏయ్, నువ్వు నాకొద్దు మొర్రా అని ఆయన అంటుంటే అడుక్కు తినేదానిలాగా వెంట పడుతున్నావేంటి? సిగ్గులేదా? వద్దన్నా కాపురం చేస్తావా? అసలు నువ్వు వాడదానివేనా? నా భర్తను లొంగ తీసుకొని నన్నే అంటున్నావా? పరాయి మగాడిపై ఆశపడటానికి నీకు సిగ్గులేదా? నా కాపురంలో నిప్పులు పోస్తున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా? వా ఎంత మాట అన్నావే! చూస్తూ నిలబడతారేంటి? లో కొట్టండి. నిన్ను బెల్ట్ తీసుకొని కొట్టండి. వద్దండి, మీకు దండం పెడతాను. వద్దండి.
కొట్టకండి. కొట్టకండి, మీకు దండం పెడతానండి. Stop it! నువ్వా? సారీ. మీరా? నేనేరా. పరాయి ఆడదాని మోజులో పడి కట్టుకున్న భార్యను ఇంత హింసిస్తూ బాధ పెడుతూ విడాకులు కావాలనుకుంటున్నావే? ఛీ! అసలు నువ్వు మనిషివేనా? పశువులు కూడా నీలా చేయవు కదరా. ఎవరు నువ్వు? ఆయన అరే ఒరే అంటున్నావేంటి? మర్యాదగా మాట్లాడు. ఛీ! నీకేంటే మర్యాద? పెళ్ళయి ఒక బిడ్డ కూడా ఉన్న పరాయి మగాడిని వలలో వేసుకున్న దానివి సాటి ఆడదాన్ని బాధ పెట్టడానికి నీకు సిగ్గుగా లేదు? ఏదో తాళి కట్టిన భర్త అన్నట్టు ఆయన అంటున్నావు. రేపు దీంతో విడాకులు వచ్చాక మేం పెళ్లి చేసుకుంటాం. నీకు విడాకులు రావు, దీన్ని పెళ్లి చేసుకోలేవు. ఇప్పటిదాకా జరిగిందంతా ఈ ఫోన్లో వీడియో తీశాను. రేపు కోర్టులో ఈ వీడియో చూపిస్తే విడాకులు కాదు కదా, గృహహింస కేసు కింద నిన్ను ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నందుకు దీన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఏంటి ఇందాకేమని ఏమన్నావు? సిగ్గులేదా? నువ్వు ఆడదానివేనా అన్నావు. అసలు నీకు సిగ్గుందా? ఈ రోజు తనని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. రేపు నీకన్నా అందంగా ఉన్న అమ్మాయి కనిపిస్తే నిన్ను వదిలేడు అని గ్యారంటీ ఏముంది నీకు? ఇంత చిన్న నిజాన్ని కూడా తెలుసుకోకుండా తన కాపురంలో నిప్పులు పోస్తున్నావు. రేపు నువ్వు బాగుపడతావా? మర్యాదగా అతన్ని వదిలేయ్, లేదంటేనా ఇల్లీగల్ కేసు కింద నిన్ను జైల్లో వేయిస్తాను. వద్దు మేడం, నా మీద కేసు పెట్టొద్దు. నాకు వీడు వద్దు, వీడితో పెళ్లి వద్దు. నేను మళ్ళీ ఇంటి వైపు కూడా రాను. సారీ అండి, నేను వెళ్తున్నాను. ఏయ్ ఆగు! ఏయ్ నీకే చెప్పేది. ఏయ్ ఆగు! చాలా థ్యాంక్స్ మేడం, మీరు నిజంగానే దేవత. నా కాపురాన్ని నిలబెడుతున్నారు. నేను దేవత కాదమ్మా, నీలాంటి ఆడదాన్ని. నీ భర్త లాంటి మగాళ్లకు ఇలానే బుద్ధి చెప్పాలి. ఒసేయ్ ఆగు! నీకే చెప్పేది. ఆగబ్బా! అది కాదే, ప్లీజ్. నేను నిన్ను వదిలేలేనే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు నీ ఇష్టానికి ఓ దండం రా బాబు, నన్ను వదిలే. ఏయ్ ఆగవే. చెప్పండి. ఏంటి మేడం ఇది? మీ ఆయనేమో కేసు నేనే వాదిస్తా అంటాడు, మీరేమో ఫీజు తీసుకుంటారు. మీ కోడలేమో మా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తోంది. ఏమైంది? ఏంటి? దివ్య వీడియో తీసిందా? అది రేపు కోర్టులో చూపించి నాకు విడాకులు రాకుండా చేస్తుందంట. ఆ వీడియోలు కోర్టుకు వెళ్తే నీకు నిజంగానే విడాకులు రావు. ఎలాగైనా ఆ వీడియోని నాశనం చేయాలి. నేనేం చేయను మేడం, అది మీ కోడలి గారి ఫోన్లో ఉంది. ఏమైనా చెయ్యి, ఆ వీడియోని డిలీట్ చెయ్యి. అయితే మీ కోడలి గారి పైన చేసుకుంటే మీరు ఫీల్ అవ్వరా మేడం? దాన్ని చంపినా నాకేం అభ్యంతరం లేదు. సరే మేడం, ఆవిడని చంపైనా సరే ఆ వీడియోని డిలీట్ చేస్తాను. సై దివ్య, నువ్వు అయిపోయావే. ఇంకేమి
అదే నీ భార్య అయింది. ఆఫ్టర్ ఆల్ ఆడదే నీకు కూతురైంది. ఆఫ్టర్ ఆల్ మరో ఆడదాని వలలోనే నువ్వు పడ్డావు. ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడో నిన్ను ప్రేమించో నీ దగ్గరికి రాలేదు. నీ దగ్గర ఉన్న డబ్బుని చూసి వచ్చింది. నేను కేసు పెడతాను అనేసరికి పారిపోయింది. అదే నీ భార్య. నువ్వు కొట్టినా తిట్టినా అవమానించినా ఎంత హింసించినా సరే నువ్వే కావాలని కోరుకుంటోంది. ఇలాంటి బంగారాన్ని వదిలేసి ఆ బురదని కోరుకుంటావేంట్రా? చెప్పిన నీతి సూక్తులు చాలు. మర్యాదగా ఫోన్ ఇవ్వండి, లేదంటే చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? లాయర్ అమ్మని కొడతారా? కొడతానే, ఆపే దమ్మెవరకుంది? నువ్వు ఆపుతావా? అరే మనిషివేనా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? అది నా పెళ్ళం. కొడతాను, చంపుతాను. ఫోన్ ఇవ్వకపోతే నిన్ను కూడా చంపేస్తాను. ఏం చేస్తున్నావు? అరే ఏమండి, ఏమండి, వద్దండి, వదిలేయండి. వదులు, చెప్పేది నీకే. వదులు. వద్దండి, ప్లీజ్ అండి, వదిలేయండి. మేడం, మేడం, ఏమైంది మేడం? మేడం, రేయ్! ఏంటి అరుస్తున్నావు? నీ అరుపులకి భయపడతాననుకున్నావా? మూసుకొని కూర్చో. నిన్ను ఆగవే. నీకు దండ పెడతానే. చుట్టదలవే. అబ్బా, నీకు దండ పెడతాను, వదిలేవే. చంపేస్తా నా కొడక, ఏమనుకున్నావు? అబ్బా, ఆడదంటే అబల కాదు సబల అని ఇప్పుడైనా అర్థమైందా? నా తలకి దెబ్బ తగిలించుకుంది నిన్ను కొట్టలేక కాదురా, తనతో నిన్ను కొట్టించడానికి. నువ్వు రోజు తాగొచ్చి కొడతా ఉంటే తను చేతగాక సహించలేదురా. భర్తవని గౌరవంతో తల దించుకుంది. ఆడది తిరగబడితే ఎలా ఉంటుందో చూసావు కదా. తను నిన్ను కొడుతుందని నువ్వు కోర్టులో చెప్పిన అబద్ధం నిజమైతే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసింది కదా. ఇకనైనా బుద్ధిగా ఉండు. తనకి విడాకులు ఇవ్వాలి అన్న ఆలోచన మానుకో, లేదంటే కోర్టులో ఈ వీడియో చూపించి నీకు చివాట్లు పెట్టిస్తాను. వీడి పని అయిపోయింది మేడం. ఎప్పుడైతే మీ మీద చేయి చేసుకున్నాడో అప్పుడే వీడైపోయాడు. మీరు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. మళ్ళీ వీడు విడాకులు అడగని అక్కడే వీడిని చంపేస్తాను. ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఇంకే పరాయి ఆడపిల్ల వైపు నీ భర్తని కన్నెత్తి చూడకుండా చూసుకో. సరే, కోర్టులో కలుద్దాం. ఓకే మేడం. లేరా, లే లే. ఏంట్రా? రేయ్, బుద్ధిగా ఉండు, లేదంటే 2 కాళ్ళు విరగ్గొట్టి వీల్ చైర్లో కూర్చోబెడతాను. మంచిగా ఉంటే భార్యగా సేవలు చేస్తాను, లేదంటే మడత పెట్టి గుద్దుతాను. జాగ్రత్త. అమ్మ బాబోయ్.